హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నా పేరు యేసు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగోలు గ్రామానికి చెందినటువంటి దొంగల శ్రీని గారి పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా హృదయ విదాకరమైన సంఘటన. గత కొన్ని నెలల క్రితం తను కొబ్బరి చెట్టు నుంచి పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడంతో తనకి ఈ వెన్నుపోస అనేది ఇక్కడికి విరిగిపోవడం జరిగింది. ఆ విరిగిపోవడంతో తను పూర్తిగా ఈ మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారన్న. అటు చూస్తే నెలలో నిండినటువంటి బాబు వాళ్ళ భార్య కూడా నిరుపేదరికంతో చాలా అంటే చాలా సతమతం అవుతున్నారు. వాటి చూస్తే కనీసం వాళ్ళకి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి అన్నమాట. గత కొన్ని నెలలుగా తను కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో కేవలం ఈ మంచానికి ఇలా పరిమితం అయిపోయి ఉండడం జరిగింది. తన వెన్నుపోసకి ఒక ఆపరేషన్ అయితే చేయాలన్నా దానికి సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేయడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూస్తే కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలన్న వాళ్ళ స్తోమతకు మించి వచ్చినటువంటి కష్టానికి వాళ్ళ జీవితాలు ఇద్దరు కూడా కుదిలైపోవడం జరిగింది. అందరికీ నమస్కారం అన్న. నా భర్త కొబ్బరి చెట్టు నుంచి పడిపోయాడు అన్న. పడిపోతే తనకి ఎన్నుపోసి ఇరిగిపోయింది. ఎన్నుపోసి ఇరిగిపోతే తను ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడన్న. తను అసలు ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడన్న. నాకంటూ ఎవరు లేరన్నా. చిన్న పిల్లోడు అన్న. మీరే ఎలాగన్నా మాకు సహాయం చేయండి అన్న. నా భర్త నడిచేలా మీరే చేయండి అన్న. మేము చూస్తే తనే మాకన్నీ తెచ్చిపెట్టేవాడు. ఈ రోజు తను ఈ పరిస్థితిలో ఉన్నాడు. మమ్మల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నాకు తెలియదంటే నాకు పెళ్ళైన తర్వాత చనిపోయారన్న. నాకంటూ వెనక ముందు కూడా ఇంకెవరు లేరన్నా. అన్ని తనే అనుకున్నాను నేను. కానీ ఈ రోజు తనకి ఈ పరిస్థితిలో ఉన్నాడన్నా. ప్లీజ్ అల్ల ఎలాగైనా మాకు సహాయం చేయండి అన్న. ఒక్కసారి మీరు ఈ కుటుంబాన్ని చూసినట్లయితే తన వయసు చూస్తే 24 సంవత్సరాలన్న. 24 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. తన భర్త చూస్తే ఇలా మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారు. ఇలాంటి కష్టకాలంలో ఉన్నట్టు ఈ కుటుంబానికి మా వంతు సాయంగా ముందుగా 5,000 రూపాయలు సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి చూశారు కదన్నా. తనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని స్థితిలో ఇలా మంచానికే కొన్ని రోజులుగా పరిమితమై ఉండిపోవడం జరిగింది. ఈ డిస్ప్లే మీద వాళ్ళ యొక్క ఫోన్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ 2 కూడా పెట్టడం జరిగిందన్న. ప్లీజ్ అన్న, ఈ పసిబాబుని చూడండి. ఈ పసిబాబుని చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు తోచిన సహాయం చేయండి అన్న. మీరు ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా సరే కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయండి అన్న. తద్వారా సరే ఈ బాబుకి వాళ్ళ నాన్నగారికి అయితే మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ అన్న, శ్రీనారాయణ ఆదుకోవడంలో మాతో పాటు మీరు కూడా ఎంతో కొంత మీకు తోచిన సాయం చేయండి అన్న. మీరు సాయం చేయలేకపోయినా కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయండి అన్న. రిక్వెస్ట్ అన్న, ప్లీజ్ అన్న.